ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా ఏదో ఒక చోట అయితే మోసపోతారండి. సౌత్లో ఉండేవాళ్ళు నౌత్లో ఎక్కువగా ఆర్మీ పర్సన్స్ అయితే డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా సౌత్ రావాలంటే ఢిల్లీలో అయితే దిగాలి. ఇప్పుడు ఒకసారి ట్రైన్ మిస్ అయినా లేదా ట్రైన్ లేట్ అయినా కూడా అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన అయితే వస్తుందండి. ఎక్కడ ఎలా ఎవరితోటి ఎలా మాట్లాడాలో, ఈ ఏరియాలో ఎంత అవుతుంది, ఈ ఏరియాలోకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి ఏ అవగాహన ఉండదు. అలా టూరిస్ట్ చేయడానికి అయితే వస్తుంటారు. వాళ్ళకి మాత్రం చాలా ఈ ఢిల్లీలో ఉండే వాళ్ళు మాత్రం మోసం చేస్తారండి. ఎందుకనంటే అడుగడుగున ఆటోలు ఉంటాయి, అడుగడుగున రిక్షాలు అయితే ఉంటాయి. వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే ఆ 5 నిమిషాల జర్నీ కూడా రూ. 200 రూ. 300 అయితే లాక్కొని ఉంటారు. కొంచెం ఎవరైనా ట్రావెలింగ్ చేసిన వాళ్ళు అయితే కొంచెం చూసి అడిగి అయితే వెళ్ళండి. ఎందుకంటే మోసాలు అయితే ఎక్కడైతే అక్కడే జరుగుతూ ఉన్నాయి. ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా ఏదో ఒక చోట అయితే మోసపోతారండి. సౌత్లో ఉండేవాళ్ళు నౌత్లో ఎక్కువగా ఆర్మీ పర్సన్స్ అయితే డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా సౌత్ రావాలంటే ఢిల్లీలో అయితే దిగాలి. ఇప్పుడు ఒకసారి ట్రైన్ మిస్ అయినా లేదా ట్రైన్ లేట్ అయినా కూడా అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన అయితే వస్తుందండి. ఎక్కడ ఎలా ఎవరితోటి ఎలా మాట్లాడాలో, ఈ ఏరియాలో ఎంత అవుతుంది, ఈ ఏరియాలోకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి ఏ అవగాహన ఉండదు. అలా టూరిస్ట్ చేయడానికి అయితే వస్తుంటారు. వాళ్ళకి మాత్రం చాలా ఈ ఢిల్లీలో ఉండే వాళ్ళు మాత్రం మోసం చేస్తారండి. ఎందుకనంటే అడుగడుగున ఆటోలు ఉంటాయి, అడుగడుగున రిక్షాలు అయితే ఉంటాయి. వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే ఆ 5 నిమిషాల జర్నీ కూడా రూ. 200 రూ. 300 అయితే లాక్కొని ఉంటారు. కొంచెం ఎవరైనా ట్రావెలింగ్ చేసిన వాళ్ళు అయితే కొంచెం చూసి అడిగి అయితే వెళ్ళండి. ఎందుకంటే మోసాలు అయితే ఎక్కడైతే అక్కడే జరుగుతూ ఉన్నాయి.